యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకు కొరకు మరి ఒకసారి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉంటున్నాను. జాన్ వర్షిప్ సెంటర్ అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మీకు వినిపించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మేము స్తుతిస్తూ ఉంటున్నాము. ఎవరైతే ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరికీ కూడా మా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్న ఎడల తప్పకుండా స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్ని సంప్రదించవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. తప్పకుండా యొక్క ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియపరచడానికి సంతోషపడుతున్నాం. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని నేను మీతో పంచుకోవడానికి కొరకు ఆశపడుతూ ఉన్నాను. మీ యొక్క బైబిల్ తెరచి లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మీరు చూడాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ లూకా సువార్త ఒక ప్రత్యేకమైనటువంటి సువార్తగా మనము దేవుని యొక్క వాక్యములో మనం చూడొచ్చు. వీటిని మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్తల్ని సినాప్టిక్ గాస్పల్స్ అని చెబుతారు. అంటే వీటిలో ఉండేటువంటి ప్యారలల్ ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి వీటిని సినాప్టిక్ గాస్పల్స్గా పిలువబడతా ఉన్నాయి. వీటిలో లూకా సువార్త మనకు కొన్ని మత్తయి లేక మార్కు అలాగే యోహాను గారు చూపనటువంటి కొన్ని విషయాల్ని లూకా గారు తాను ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. ఇది లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని మనం ఇది చూడబోతా ఉన్నాం. ఇంతకు ముందు కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఉన్న విషయాలు కానివ్వండి, అలాగే 15వ అధ్యాయంలో ఉన్న విషయాలు కానివ్వండి, 16వ అధ్యాయంలో ఉన్న విషయాలు కానివ్వండి, మిగిలినటువంటి సువార్తల్లో లేనటువంటి కంటెంట్ని విషయాన్ని అక్కడ మనము చూడడానికి అవకాశం ఉంది. ఇది లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీరు చూడాలని మనవి చేస్తున్నాను. ఆల్రెడీ ఈ యొక్క వాక్య భాగంతో పరిచయం ఉన్నట్లయితే ఈ యొక్క విషయాన్ని మీరు కొత్తగా పరిగణించరు, లేకపోతే మీరు ఆ వాక్యాలని మరొకసారి చూడాల్సిందిగా నేను మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభువారు ఒక పరిసయ్యుని యొక్క ఇంటికి వెళ్ళటం, ఆ పరిసయ్యుని ఇంట్లో భోజనానికి కూర్చుని ఉండగా ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభువారి యొక్క పాదాలని ఆమె తన యొక్క కన్నీళ్ళ చేత తడపటం, అలాగే తల వెంట్రుకల చేత తుడవడం, దాని గురించినటువంటి వివరణ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం. 36వ వచనంలో ఇలాగ ఉంది. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని యేసు ప్రభువారిని అడిగాడు.
ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట ఉన్నాడని భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఈ మాటలు మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. యేసు ప్రభువారు ఆ పరిసయ్యుని యొక్క గృహానికి ఆహ్వానించబడ్డాడు. తనతో భోజనం చేయాలని ఆ పరిసయ్యుడు యేసు ప్రభువారిని ఆహ్వానించాడు. యేసు ప్రభువారు ఆ పరిసయ్యుని యొక్క ఆహ్వానాన్ని మన్నించి అతని ఇంటికి వెళ్ళి ఆ భోజన పంక్తిని కూర్చున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ లూకా గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారిని ఆ యొక్క పరిసయ్యుడు ఆహ్వానించడానికి కలిగినటువంటి కారణం ఏంటో మనకి ఇదిమిద్దంగా తెలియదు. వాస్తవానికి ఆయనతో కలిసి భోజనం చేయాలని ఎందుకు ఆశపడ్డాడో వాస్తవానికి దాని గురించినటువంటి ఆలోచనలు మనకి ఇక్కడ ఏమి ప్రస్ఫుటంగా కనపడవు. యేసు ప్రభువారిని గురించి పూర్తయినటువంటి అవగాహన పరిసయ్యులకు ఎంత మట్టుకు ఉందనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారిని గురించి, అంటే యేసు ప్రభువారు ప్రత్యక్షపరచబడక ముందే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు వాళ్ళకి పరిసయ్యులకు కానివ్వండి, శాస్త్రులకు కానీ, సద్దుకయ్యులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశులకు కానీ ఆయన పరిచయమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ధర్మశాస్త్రోపదేశకులు కానివ్వండి, ఈ యొక్క ఎవరైతే మతాసక్తి కలిగినటువంటి వాళ్ళుగా భావించబడతా ఉన్నారో వాళ్ళు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారిని ఆయన దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు అన్నటువంటి విషయాన్ని అంగీకరించేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మనకు కనపడదు. వాస్తవానికి సామాన్య జనులందరికీ కూడా యోహానును ప్రవక్తగా భావించుతున్నప్పటికీ కూడా పరిసయ్యులు, ఈ మతాసక్తి కలిగినటువంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఈ 4 రకాలైనటువంటి సెక్ట్గా ఉన్నటువంటి ఈ ప్రజలు వాళ్ళు బాప్తిసం ఇచ్చే యోహాను గారిని దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ప్రవక్తగా వాళ్ళు భావించడం లేదు. ఇది మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. సామాన్య జనం ఏమని గమనిస్తున్నారు? బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ప్రవక్తగా వాళ్ళు భావించేటువంటి పరిస్థితి ఉంది. కానీ మతాసక్తి కలిగినటువంటి వాళ్ళకి మాత్రం ఆ యొక్క వ్యక్తిని అంగీకరించేటువంటి పరిస్థితి వాళ్లకు లేదు. ఇది మీరు గమనించాలి. ఎందుకు గమనించాలని నేను కోరుతున్నానంటే, సామాన్య ప్రజలు ఈ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను గారిని ప్రవక్తగా భావించడానికి వాళ్ళ యొక్క హృదయం ఉంది, ప్రవక్తగా భావించారు, ప్రవక్తగా నమ్మారు. కానీ యేసు ప్రభువారిని మాత్రం ఆ యొక్క బాప్తిసం ఇచ్చేటువంటి యోహానును ఈ యొక్క శాస్త్రులు మాత్రం, లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు అతన్ని దేవుని ఎదురు నుండి వచ్చిన ప్రవక్తగా భావించడానికి వాళ్ళకి మతాసక్తి కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ కానివ్వండి, ఇవన్నీ అడ్డు వచ్చినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పరిసయ్యుడు కూడా యేసు ప్రభువారిని దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వ్యక్తిగా, లేకపోతే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వ్యక్తిగా భావిస్తున్నాడని మనం చూడటానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభువారిని అతను ఆహ్వానించినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన యొక్క పాదాలకు ఆయన నీళ్ళు ఇవ్వలేదు, యేసు ప్రభువారిని ఆయన ముద్దు పెట్టుకోలేదు, యేసు ప్రభువారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఆయన ఇవ్వలేదు. అలాగే యేసు ప్రభువారి యొక్క తలకి నూనె అంటినట్లుగా మనము గమనించాం. అనగా యేసుప్రభు వారికి పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం లేదు. రెండవది యేసుప్రభు వారికి ముద్దు పెట్టలేదు. మూడవది యేసుప్రభు వారి యొక్క తల మీద అత్తరు కానివ్వండి, లేకపోతే నూనె కానీ రాయటం, తద్వారా ఆ యొక్క వ్యక్తిని గౌరవప్రదంగా తన యొక్క గృహంలోనికి ఆహ్వానించడం, ఇవన్నీ ఏది కూడా చేసినట్లుగా మనకు కనపడదు. అందుకే ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటల్ని మీరు ఇక్కడ గమనించగలరు. 45వ వచనంలో ఇక్కడ మనం చూస్తాం, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, నీవు నూనెతో నా తల అంటలేదు. ఈ మాటలు మనం 44వ వచనం, 45వ వచనం, 46వ వచనంలో రాయబట్టాన్ని మనం చూస్తాం. అంటే యేసుప్రభువారిని ఒక గౌరవప్రదమైనటువంటి గెస్ట్గా ఆయన చూసి ఉంటే యేసుప్రభువారికి ఇవన్నీ చేసి ఉండేటువంటి వాడు. కానీ యేసుప్రభువారిని గౌరవించడానికి కానీ, గౌరవప్రదంగా
తాను ఆహ్వానించిన తర్వాత ఆ గౌరవం ఇవ్వటానికి కానీ ఆ యొక్క వ్యక్తికి మనస్సు లేదు. ఇది ఆశ్చర్యం. యేసుప్రభు వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ గౌరవం ఇవ్వనప్పటికీ కూడా, అనగా యేసుప్రభు వారికి పాదాలకు నీళ్ళు ఇవ్వనప్పటికీ, తనని ముద్దు పెట్టుకొనప్పటికీ, తన యొక్క తలకి ఆయన నూనె రాయినప్పటికీ, యేసుప్రభు వారు అతని యొక్క గృహంలోనికి ప్రవేశించడం అనేటువంటిది మనం చూస్తాం. అక్కడ కూర్చొని ఉండడం కూడా మనం చూస్తాం భోజన పంక్తిలో. ఇది ఆశ్చర్యకరమైన సంగతి. ఇది యేసుప్రభు వారి యొక్క తగ్గింపును, ఆయనకున్నటువంటి హ్యూమిలిటీని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది ఎలా ఉందంటే, ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిని తన యొక్క గృహానికి ఆహ్వానించి అతడు అగౌరవాన్ని చూపించటం, లేకపోతే అతన్ని అగౌరవపరచడం అనేటువంటిది మనం చూస్తాం. యేసుప్రభు వారి యొక్క గొప్పతనం, అలాంటి వ్యక్తిని ఆహ్వానించిన తర్వాత కూడా అలాంటి అగౌరవానికి లేకపోతే తిరస్కారానికి ఆయన గురైనప్పటికీ కూడా అతని ఇంట్లోనికి ప్రవేశించి ఆ భోజన పంక్తిని కూర్చుండటం యేసుప్రభు వారి యొక్క గొప్పతనాన్ని మనకు గుర్తు చేస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, మనకు ఉండవలసినటువంటి దైవజనులకు కానివ్వండి, విశ్వాసులకు కానివ్వండి, ఏ యొక్క సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉండవలసిన తగ్గింపుని గురించి ఇది మాట్లాడుతుంది. కొంతమంది మనల్ని గౌరవంతో ఆహ్వానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. గౌరవం మన హృదయంలో మన ఎడల గౌరవ భావం లేకుండా కూడా కొంతమంది మనల్ని ఆహ్వానిస్తారు. వాడు ఆహ్వానించిన తర్వాత వాళ్ళు మనం ట్రీట్ చేసేటువంటి విధానాన్ని బట్టి కొన్నిసార్లు అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది, లేకపోతే అక్కడి నుండి మన యొక్క తక్షణం నిష్క్రమించాలని కోరుకునేటువంటి హృదయం కూడా మనకు ఉంటుంది. కానీ యేసుప్రభువారు ఆ యొక్క తిరస్కారాన్ని ఓర్చుకొని ఆ యొక్క భోజన పంక్తిలో అక్కడ కూర్చోవడానికి కలిగినటువంటి కారణం బహుశా యేసుప్రభువారి యొక్క స్త్రీ, పాపాత్మురాలుగా భావించబడుతున్నటువంటి స్త్రీ తన యొద్దకు వస్తుందన్న విషయం ఆయనకు తెలిసి బహుశా ఈ తిరస్కారాన్ని కూడా ఓర్చుకున్నాడేమో. ఇది కూడా ఒక ఆలోచన. కానీ యేసుప్రభు వారికి ఉన్న తగ్గింపు ఈ దినాల్లో మనకు ఉందా లేదా అని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. మన గౌరవానికి భంగం కలిగినప్పుడు, లేకపోతే మనం తిరస్కారానికి గురైనప్పుడు, మనల్ని గౌరవప్రదంగా మనల్ని చూడనప్పుడు, ఒక గెస్ట్గా మనల్ని ఆహ్వానించి మనకి ఇవ్వాల్సినటువంటి ఘనత మనకి ఇవ్వనప్పుడు, అలాంటప్పుడు మన యొక్క భావన ఏంటి, మనం ఎలా వ్యవహరిస్తాం, మనం ఎలాగా ఆ వ్యక్తిని ఎడల మనం ప్రవర్తించేటువంటి విధానం ఎలాగ ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యేసుప్రభు వారు ఏ విధంగా కూడా తాను తగ్గించబడ్డాడని కానీ, తిరస్కారానికి గురయ్యాడని కానీ, లేకపోతే గౌరవప్రదంగా చూడలేదని కానీ, ఆ వ్యక్తిని రిప్రిమాండ్ చేయడం కానీ, లేకపోతే ఆ వ్యక్తిని నొచ్చుకొని మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ ఏమీ మనం చూడం. యేసుప్రభు వారు తాను ఎలాగా సర్వసాధారణంగా ఉండగలడో తాను కూడా అలాగే వ్యవహరించినటువంటి విధానాన్ని అక్కడ మనం చూస్తాం. ఇది ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని, ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని అది మనకు సూచిస్తుంది. యేసుప్రభు వారి యొక్క బిడ్డలుగా భావించబడుతున్నటువంటి మనం ఎలాంటి విధానంలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని మనం చూపించుకుంటున్నాం, మన గౌరవానికి భంగం కలిగినప్పుడు యేసుప్రభులాగా వ్యవహరిస్తున్నామా, తగ్గించుకొని వ్యవహరిస్తున్నామా? మనం గౌరవప్రదంగా చూడకపోతే చాలాసార్లు అక్కడి నుండి మనం నిష్క్రమించే వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నాం. నేను ఒక చోటికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు చెబుతున్నటువంటి మాటలు విన్నప్పుడు నిజంగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఇది జరిగి కూడా దాదాపు 30 సంవత్సరాలు జరిగిపోయింది. ఆయన పాస్టర్ గారు అంటున్నారు, నన్ను వీళ్ళు ఆహ్వానించిన తర్వాత ఒకవేళ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తగిన గౌరవం నాకు ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి, నేను అక్కడ ఉండాలనా వద్దా, లేకపోతే అక్కడ నుండి వెళ్ళిపోవాల్సి ఉంటుందా అని చెప్పి ముందుగానే ఆయన ఆలోచించుకుంటున్నాడంట. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే తన యొక్క గౌరవాన్ని గురించి ఆయన అంతగా ఆలోచన చేస్తున్నాడు. తనకి తగినటువంటి పీఠం ఇస్తారా లేదా, తగినటువంటి విధానంలో సత్కరిస్తారా లేదా, తగిన విధంగా ఆహ్వానిస్తారా, ఆయన నిష్క్రమించేటప్పుడు అక్కడ నుండి వెళ్ళేటప్పుడు కూడా తగిన గౌరవంతో ఆయన సాగనంపుతారా లేదా, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి ఆలోచన చేసి అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అవన్నీ కూడా వాస్తవానికి ఇవ్వాల్సినటువంటి అవసరత ఆహ్వానించే వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ వ్యక్తి తాను ఎలాంటి సత్కారానికి లేకపోతే ఎలాంటి గౌరవానికి తాను గురవుతాడో లేదో అనేటువంటి విషయం ముందుగానే ఆలోచించుకోవడం అనేటువంటిది నాకు ఆశ్చర్యం వేసింది. కానీ యేసుప్రభు వారు ఇవన్నీ ఆలోచించుకొని ఆ పరిసేయుని దగ్గరికి వెళ్ళలేదు. యేసుప్రభు వారికి ముందే తెలుసు, ఆ యొక్క పరిసేయుడు వెళ్ళినప్పుడు తనకు పాదాలకు నీళ్ళు ఇవ్వకపోవచ్చు, లేకపోతే తనకు ముద్దు పెట్టకపోవచ్చు, తనకి నూనె అంటకపోవచ్చు. అయినప్పటికీ కూడా యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి ఆయన సిద్ధపడే వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇలాంటి గుణాన్ని మరి
బిషపులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, పాస్టర్లుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే గొప్ప స్థానములు ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి తగ్గింపు ఉండవలసిన అవసరతని ఇది మనకు సూచిస్తుంది. మనం గొప్పవాళ్ళుగా మనల్ని మనం చూపించుకోవడానికి, గొప్పవాళ్ళుగా మన యొక్క స్థాయిని మనం మెయింటైన్ చేసుకోవడానికి, ఒకవేళ అలాంటి స్థాయి ఘనత మనకు దొరకకపోతే అలాంటి స్థలాలకు వెళ్లకుండానే ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం తప్ప, మన యొక్క వాళ్ళు ఆహ్వానించినందును బట్టి అక్కడికి వెళ్ళడానికి కానివ్వండి, వాళ్ళతో కూర్చోవడానికి కానివ్వండి, మనము వెళ్ళేటువంటి పరిస్థితి మనకు ఉండదు. కానీ యేసు ప్రభువారి యొక్క తగ్గింపు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక మలుపు తెచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకొక అంశాన్ని నేను మీ యొక్క గమనాన్ని తెస్తున్నాను. యేసు ప్రభువారు పరిసయ్యుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి నార్మల్గా చేసేటువంటి గౌరవం ఏదైతే ఉందో అది చేయబడలేదన్న విషయాన్ని యేసు ప్రభువారు ఎరిగిన వాడుగానే అక్కడ భోజన పంక్తిలో కూర్చుని ఉన్నాడు. కానీ ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అని పిలువబడుతూ ఉంది. బహుశా వెల్ నోన్ ప్రాస్టిట్యూట్ ఏమో మనకు తెలియదు, అంటే అందరికీ తెలిసినటువంటి స్త్రీనే కదా. కాబట్టి ఆ యొక్క పాపాత్మురాలుగా ఆమె భావించబడుతుంది. ఆమె గురించి రకరకాలుగా ప్రజలు ఊహిస్తూ ఉన్నారు, ఊహించడానికి అవకాశం ఉంది, ఎందుకంటే బైబిల్ దాని గురించినటువంటి ప్రస్తావన చేయదు. కానీ ఆ ఊరిలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగానే మనం భావించాలి. కానీ ఈమె ఎలాగో యేసు ప్రభువారు అక్కడ ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క యేసు ప్రభువారి యొక్క పాదాల దగ్గరికి రావడానికి ఆమె ఇష్టపడింది. ఎలాగా హౌ షీ గెయిన్డ్ యాక్సెస్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ ఫారిసీ అనేది ఒక పెద్ద ప్రశ్న. అనగా ఫరిసీని ఇంట్లోనికి ఆమె ఎలాగా ప్రవేశించగలిగింది, అది బైబిల్ దాని గురించి మాట్లాడదు. ఆమె నేరుగా రాగలిగింది. రెండవది, ఆ భోజన పంక్తిని కూర్చున్న యేసు ప్రభు పాదాల దగ్గరికి రాగలిగింది నేరుగా. మరి అలాంటి ధైర్యం ఆమెకి ఎలాగా కలిగింది, ఒక ఆశ్చర్యం. ఎవరు ఆమెను ఎందుకు అడ్డగించలేదు, ఇది ఒక ఆశ్చర్యం. ఆ ఫరిసీయుడు కూడా ఎందుకు ఆమెను అడ్డగించలేదు, అది ఇంకొక ఆశ్చర్యం. అంతేకాదు యేసు ప్రభువారు కూడా ఆమెను అడ్డగించలేదు. అమ్మ, ఇది ఒక యేసు ప్రభువారు భోజనం చేయడానికి వచ్చాడు, యేసు ప్రభువారు ఫరిసీయుని అతిథిగా వచ్చాడు. వాస్తవానికి దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బి ఆనర్డ్. వాస్తవానికి ఇది యేసు ప్రభువారిని గౌరవించి సత్కరించేటువంటి సమయం కాదని మనం నార్మల్గా అయితే భావిస్తాం. ప్రోటోకాల్ ప్రకారంగా చాలామంది భావిస్తూ ఉంటారు కదా. యేసు ప్రభువారి యొక్క ప్రోటోకాల్ ప్రకారంగా మనం చూస్తే ఆ యొక్క స్త్రీ భోజనం చేసేటువంటి సమయంలో రావాల్సినటువంటి అవసరత లేదని మనం భావిస్తాం. కానీ యేసు ప్రభువారు ఈ ప్రోటోకాల్స్ అన్నీ పక్కన పెట్టినట్లుగానే మనం గమనించాలి. అనగా యేసు ప్రభువారికి ఏ విధమైన ప్రోటోకాల్ కూడా ఉన్నట్టుగా మనకు కనపడదు. ఒకవేళ నేను భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఇలాంటి స్త్రీని నేను అనుమతించాల్సినటువంటి పరిస్థితి ఉందా అని యేసు ప్రభువారు ఆలోచించాలి. కానీ యేసు ప్రభువారు ఆలోచించడం లేదు. గమనించాలి, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆన్ ద డ్యూటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి కొరకు ఆయన ఆలోచన చేస్తాడు తప్ప ప్రోటోకాల్ ఏంటి, ఏ సమయంలో ఏది చేయాలి, ఇది సమయమా కాదా అనేటువంటి ఆలోచన యేసు ప్రభువారికి ఉన్నట్టుగా మనకు కనబడదు. కానీ ఇది ఒక మంచి సందర్భమే. ఎందుకంటే ఇది యేసు ప్రభువారికి పరిసయ్యుడు చేయనటువంటి పనిని ఇంకొక వ్యక్తి చేయడానికి కొరకు ముందుకు వచ్చాడు. ఇది ఇంకొక మాటలో చెప్పాలంటే పరిసయ్యుడు ఏది చేయలేదో అది చేయడానికి కొరకు ఈ స్త్రీ అదే పనిగా ఆ సమయంలో ఆమె ప్రేరేపించబడి వచ్చిందా అనేటువంటి ఆలోచన నాకైతే కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆమె రావడంతో కన్నీళ్లతో వచ్చింది, కన్నీళ్లతో యేసు ప్రభువారి యొక్క పాదాలను కడిగేసింది. ఈ యొక్క ఫరిసేయుడు లోపలికి రాగానే నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆయన వాస్తవానికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ యేసు ప్రభువారు కూడా నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి అని ఆయన కూడా అడగలేదు. యేసు ప్రభువారు కూడా లోపలికి వచ్చి నేరుగా కూర్చున్నారు. ఇది యేసు ప్రభువారికి అమర్యాదగా భావించబడితే మర్యాద చేయటానికి ఇంకొక స్త్రీ అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. గమనించండి, మనకి ఇవ్వవలసినటువంటి దేవుని బిడ్డలుగా మనకి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇతరులు ఎవరో తీసివేస్తారన్న భావన మనకు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఉంటే, నువ్వు దేవుని చిత్తాన్ని చేసేటువంటి వ్యక్తిగా ఉంటే నీ గౌరవాన్ని కాపాడే బాధ్యత దేవుడిది. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సంబడి కెనాట్ పుట్ యూ డౌన్. ఎవరో మిమ్మల్ని మీ యొక్క కీర్తిని, మీ ఖ్యాతిని, మీ యొక్క ఘనతను వాళ్ళు అవమానంగా చేస్తారు అనేటువంటి ఆలోచన మీకు వద్దండి.
ఎవరైతే దేవుని సేవకులుగా ఉన్నారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాళ్ళుగా ఉన్నారో, దేవుడు ఆ గౌరవాన్ని వాళ్ళకి ఎలా భద్రపరచాలో, ఆ గౌరవాన్ని వాళ్ళకి ఎలా ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. దేవుడు చెప్పాడు, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు అన్న మాట అక్కడ రాయబడి ఉంది. అనగా దేవుడు తన ప్రజల్ని సిగ్గుకు అవమానానికి అప్పగించేటువంటి వాడు కాదు. రెండవది, ఆ గౌరవాన్ని కాపాడేటువంటి బాధ్యతని దేవుడు తప్పకుండా ఆయన తీసుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఇది మీరు ఎప్పుడు గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క సేవకుల గౌరవాన్ని కాపాడేటువంటి వాడు దేవుడే. అది ఎప్పుడు మనం ఆ యొక్క గుర్తుంచుకుంటే మన గౌరవాన్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మన గౌరవాన్ని ఎవరో పాడు చేస్తున్నారన్నటువంటి ఆలోచన మనకు అవసరం లేదు. నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం వారు ఇవ్వడం లేదన్నటువంటి ఆలోచన కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ మీరు అదే గమనించాలి. ఏ గౌరవాన్ని పరిసేడు ఇవ్వలేకపోయాడో ఆ గౌరవాన్ని ఇవ్వటానికి వరకు దేవుడు ఇంకొక పాపాత్మురాలైనటువంటి వీరు పాపాత్ములుగా భావించబడుతున్నటువంటి ఆ స్త్రీ అక్కడికి వచ్చినట్లుగా ఆ యొక్క గౌరవాన్ని యేసుప్రభువు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. పరిసేయుడు నీళ్ళు ఇవ్వలేదు, ఈమె తన యొక్క కన్నీళ్లతో యేసుప్రభువు వారి యొక్క పాదాలు కడిగినట్టుగా మనం చూస్తాం. రెండవది, యేసుప్రభువు వారి యొక్క పాదాలని ఆమె ముద్దు పెట్టుకోవడం అనేటువంటిది మనం చూస్తాం. అంతేకాదు, తన వెంట తీసుకుని వచ్చిన ఒక అత్తరు, నార్మల్గా వాళ్ళు వాడేటువంటి ఏ పనికి అంతవరకు ఆమె వాడిందో మనకు తెలియదు, కానీ ఆ యొక్క పర్ఫ్యూమ్ని లేకపోతే ఆ కాస్ట్లీ ఆయింట్మెంట్ని, ఖరీదైనటువంటి ఆయింట్మెంట్ ఏదైతే ఆమె తీసుకొని వచ్చిందో అత్తరుని యేసుప్రభు వారి యొక్క పాదాలకు పూయడం అనేటువంటిది మనం చూస్తాం. అంటే యేసుప్రభు వారికి ఆ గౌరవాన్ని అక్కడే అదే పరిస్థితిని ఎదుట ఈ యొక్క స్త్రీ ఇవ్వడం అనేటువంటిది యాదృచ్ఛికంగా జరిగిందని మనం అనుకున్నా కూడా దేవుడు అది నియమించినటువంటి గౌరవం. ఇది మనం గమనించాలి. ఈ స్త్రీ ఆ సమయంలో యేసుప్రభు వారిని గురించి విన్న తర్వాత యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళాలని అనుకుంది. వై షీ వాంటెడ్ టు గో టు జీసస్ క్రైస్ట్. యేసుప్రభు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంది ఈమె? బహుశా తన యొక్క పాప జీవితాన్ని గురించి ఆమె ఒప్పించబడిందని నేను అనుకుంటున్నాను. తన పాప జీవితాన్ని గురించిన పశ్చాత్తాపము ఆమెలో కలిగిందని నేను అనుకుంటా ఉన్నాను. ఆమెలో కలిగినటువంటి పశ్చాత్తాపము అది కన్నీళ్ళ రూపంలో అది ఉబికి వస్తుంది. బహుశా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క కన్నీళ్ళ ద్వారా తన యొక్క పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చాలని ఆమె అనుకుందేమో. అనుకుందే తడవుగా ఆమె నేరుగా ఆ ఫరిసీయుని ఇంటికి వచ్చి యేసుప్రభు వారి యొక్క పాదాలని తన యొక్క కన్నీళ్లతో తుడిచినట్టుగా మనం చూస్తాం. ఇది ఆమె యొక్క హృదయంలో కలిగినటువంటి పశ్చాత్తాపం. ఆమె ఎందుకు కలిగింది? బహుశా యేసుప్రభు వారిని కేవలం ప్రవక్తగానో లేకపోతే ప్రవక్త కంటే గొప్ప వ్యక్తిగానో భావించి ఉంటే ఆమె ఆ యొక్క ప్రవక్త దగ్గరికి, యేసుప్రభు వారి యొక్క పాదాల దగ్గరికి వచ్చేటువంటిది కాదేమో అనేటువంటి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటల్ని మనం గమనించినట్లయితే యేసుప్రభు వారిని ఆమె దేవుడిగా గుర్తించింది. యేసుప్రభు వారిని దేవుడిగా గుర్తించడమే కాదు, ఆయన పాపాలు క్షమించేవాడని కూడా గుర్తించింది. వాస్తవానికి ఈ యొక్క స్త్రీకి స్వస్థత గురించినటువంటి అవసరం లేదు. వాస్తవానికి స్వస్థత కొరకు యేసుప్రభు దగ్గరికి రాలేదు ఆమె. లేకపోతే ఏదో పక్షవాతంలోనో లేకపోతే తన యొక్క అవసరత ఏదో ఉండి, లేకపోతే తన కుటుంబం వాళ్ళ యొక్క అవసరత కొరకు, లేకపోతే ఫైనాన్షియల్గా నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఆర్థికపరమైన అవసరతలు తీర్చడానికి యేసుప్రభు వారిని అడగడానికి కొరకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు లేదు. ఆమె ఏదో లేమిలో ఉంది కాబట్టి ఆమె కలిమిలోనికి రావాలని ప్రార్థన చేయడానికి, లేకపోతే యేసుప్రభు వారిని అడగడానికి వచ్చిన పరిస్థితి మనకు కనపడదు. కాబట్టి అనారోగ్యము ఉంది కాబట్టి ఆరోగ్యం కొరకు వచ్చినటువంటి స్త్రీ కాదు, ఆర్థికపరమైనటువంటి అవసరతల కొరకు వచ్చినటువంటిది కాదు, లేకపోతే కుటుంబంలో ఏదో సమస్యలు ఉన్నాయి కాబట్టి తీర్చమని అడగడానికి వచ్చినటువంటి పరిస్థితి కూడా కాదు, లేకపోతే తన కుటుంబంలో ఎవరో బాగలేరు కాబట్టి వాళ్ళకి ఏమైనా సహాయం చేయడానికి కొరకు వస్తారా అని అడగడానికి వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. యాజ్ వీ అండర్స్టాండ్, షీ డజంట్ హ్యావ్ ఎనీ నీడ్. మనకు అర్థమైనంత మటుకి ఆమె ఏ అవసరతలో కూడా లేదు. కానీ యేసుప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చింది మరి ఆమెకు ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆమె గుర్తించింది. నేను పాపంలో ఉన్నాను, నేను శాపంలో ఉన్నాను, బహుశా దేవుని యొక్క ఉగ్రత కింద నేను ఉన్నాను, దేవుని యొక్క కోపానికి నేను గురవుతున్నాను, నా జీవితం మీద నాకే అసహ్యం కలుగుతూ ఉంది, నేను వెళ్ళేటువంటి మార్గం సరైనటువంటి మార్గం కాదు, నేను వెళ్ళేటువంటి మార్గం దేవుని యొక్క హృదయానికి గాయం కలిగించేటువంటి మార్గం అన్న విషయం బహుశా ఆమెకు అర్థమయ్యి ఉండాలి. తన పాపాన్ని గురించినటువంటి పశ్చాత్తాపం ఆమె హృదయంలో కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క కార్యం జరిగి ఉండాలి.
ఎందుకంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మని కార్యాన్ని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన ఒప్పింపచేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మని కార్యం ఎవరో ప్రారంభమవుతుందో వాళ్ళు తమ యొక్క నిజస్థితిని గుర్తిస్తారు, తమ పాపాన్ని గుర్తిస్తారు, పాప స్థితిని గుర్తిస్తారు, పాపానికి వచ్చేటువంటి మరణాన్ని గురించినటువంటి అవగాహన వాళ్ళకు కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు కలిగించేటువంటి దుఃఖము అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి దుఃఖాన్ని వాళ్ళు అనుభవిస్తారు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏదైతే ఉందో ఆ దుఃఖం వాళ్ళకి కలుగుతుంది. ఆ దుఃఖం కలిగినప్పుడు అది రక్షణార్థమైనటువంటి మారు మనస్సును వాళ్ళకి కలుగజేస్తుంది. కాబట్టి ఆ యొక్క పశ్చాత్తాపం ఎప్పుడైతే ఈ స్త్రీ కలిగిందో తన యొక్క పాప జీవితాన్ని గురించి ఆమె ఒప్పుదలలోనికి వచ్చింది. దాన్ని బట్టి ఆమె ఏడవడం ప్రారంభించింది, దుఃఖపడడం ప్రారంభించింది. అందుకొరకు తన పాపములకు విముక్తి ఎవరి దగ్గర దొరకగలదు అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు గుర్తు చేశాడు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆమె ప్రేరేపించబడింది. కాబట్టి షీ కేమ్ రన్నింగ్ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారి యొద్దకు పరిగెత్తుతూ వచ్చింది. దినాలు చాలామంది రక్షణ కొరకు రావడం లేదు, నేను రావద్దని అనడం లేదు, అంటే వేరే కారణాలను బట్టి కూడా అనేక మంది యేసు ప్రభువారి దగ్గరికి ఆ దినాల్లో కూడా వచ్చారు. కానీ అవే కారణాలను బట్టి ప్రభు దగ్గరికి రానవసరం లేదు. మీ నిజస్థితిని మీరు గుర్తించి, మీ పాపపు స్థితిని మీరు గుర్తించి, మీరున్నటువంటి అక్రమమును గురించినటువంటి స్థితిని మీరు గుర్తించి, పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క హృదయంలో ఆ యొక్క పశ్చాత్తాపం కలిగిస్తుండగా మీరు ప్రభునొద్దకు రావాల్సిన అవసరతని మీరు గుర్తించాలని అయితే నేను కోరుతా ఉన్నాను. యేసు ప్రభు వారిని ఆమె పాప క్షమాపణ కలిగించేటువంటి రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా ఆమె గుర్తించి ఉండకపోతే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం ఆమెకు లేదు. యేసు ప్రభు దగ్గర నిలబడి ఏడవాల్సిన అవసరం లేదు. ఆ కన్యలతో ఆయన పాదాలని కడగాల్సినటువంటి అవసరత లేదు. ఆ పాదాలను ముడ్డు పెట్టుకోవాల్సినటువంటి అవసరత లేదు. తన యొక్క తల వెంట్రుకలతో తుడవాల్సిన అవసరత లేదు. ఆ యొక్క అత్తరు వాటికి పూయాల్సిన అవసరత లేదు. ప్రేమైన స్నేహితులారా, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పాపుల రక్షకుడు అన్న విషయం, మన పాపాలకి క్షమాపణ ఇవ్వగలిగినటువంటి దేవుడు ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఈ స్త్రీని గమనించండి. ఆమె ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన కారణాల కొరకు యేసుప్రభు దగ్గరికి రాలేదు. తన నిజమైనటువంటి పాపపు స్థితిని గుర్తించి పాపాన్ని క్షమించగలిగినటువంటి దేవుని యొద్దకు ఆమె వచ్చినట్లుగా మనం చూస్తాము. ఆమె పాప క్షమాపణ కావాలన్న ఒక మాట కూడా అడగలేదు. వాస్తవానికి ఆమె వచ్చినప్పుడు తన యొక్క హృదయంలో అది గుర్తించింది. కాబట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకున్నటువంటి పరిస్థితి మనకు గమనించాం. ఓవరాల్గా ఆమె ఏమీ చెప్పలేదు. యేసుప్రభు దగ్గర ఆమె వచ్చిన తర్వాత షీ బికేమ్ సైలెంట్. షీ వాజ్ సైలెంట్. ఆమె మౌనంగా ఉండిపోయింది. కారణం ఏంటంటే తన నిజస్థితిని గుర్తించింది. దాని యొక్క నిజస్థితిని గుర్తించి పాపాన్ని క్షమించగలిగిన దేవుని యొద్దకు వచ్చింది. ఆయన సన్నిధిలో ఆమె ఏడుస్తూ ఉంది, మౌనంగా రోధిస్తూ ఉంది. దేవుడు ఆమె యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆమె పాప స్థితిని ఆయన గుర్తించాడు. ఆమె హృదయంలో కలుగుతున్న పశ్చాత్తాపాన్ని ఆయన గుర్తించాడు. తన యొక్క హృదయంలో ఆ పాపాన్ని గురించి కలిగిన వేదనని గుర్తించాడు. తన నీచ స్థితిని, నిజస్థితిని ఆమె గుర్తించింది. తాను దేవుని యొక్క హృదయాన్ని గాయపరుస్తున్న విషయాన్ని గుర్తించి ఆయన వైపు చూచి ఆమె రోధిస్తున్న విషయాన్ని దేవుడు గుర్తించాడు. సైలెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ అవర్ గ్రీఫ్. దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం రొద పెట్టినట్లుగా లేకపోతే ఎక్కువ మాటలు చెప్పడం ద్వారానే దేవునితో మనం మాట్లాడగలమని భావించద్దండి. మన యొక్క హృదయాన్ని దేవుడు గుర్తించగలడు. మన యొక్క రోదనని దేవుడు గుర్తించగలడు. నీ హృదయంలో ఉన్న పశ్చాత్తాపాన్ని దేవుడు గుర్తించగలడు. ఇక్కడ కూడా ఆ స్త్రీ సైలెంట్గా రోధిస్తోంది. యేసు ప్రభుతో నేను పాపినన్న విషయం హృదయంలో చెప్పుకుందామో. దేవా, నేను ఇంతకాలం చేసినటువంటి పాపానికి నా క్షమాపణ కావాలి. ఆ క్షమాపణ ఇవ్వగలిగినటువంటి వాడు నీవే, నేను గుర్తించానయ్యా. అందుకే నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా. అందుకే నా కన్నీళ్లతో నీ పాదాలు తడుపుతున్నానయ్యా అనే విషయం ఆమె మనసులో చెప్పుకుందేమో. దేవుడు అది గుర్తించాడు. అందుకే యేసు ప్రభువారు అన్నారు 48వ వచనంలో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే మనం మన యొక్క నిజస్థితిని గుర్తించి నిజ దేవుని దగ్గరికి వచ్చి మనం పాప క్షమాపణ కోరుకుంటామో, ఆ దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటామో, మనం సైలెంట్గా, అది బహిరంగంగా చెప్పకపోవచ్చు, మన హృదయంలో ఉన్నటువంటి రోదన, మన హృదయంలో ఉన్నటువంటి వేదన దేవునితో మనం ఎప్పుడైతే చెబుతామో దేవుడు దాన్ని గుర్తించేవాడుగా ఉంటాడు. ఆ క్షమాపణని మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు.
ప్రియమైన స్నేహితులారా, మీలో ఎవరైనా ఇలాంటి స్త్రీ లాంటి వాళ్ళుగా ఉంటే, చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, నేను ఈ యొక్క స్త్రీ చేసినంత గొప్ప పాపాలు లేకపోతే వ్యభిచార పాపం, జారత్వ పాపంలో నేను లేను అని మీరు భావిస్తూ ఉండవచ్చు. నేను ఊరంతరికి తెలిసినంత గొప్ప పాపిని కాదన్నటువంటి భావనలో మీరు ఉండొచ్చు. ఎలాంటి పాపలమైనా మనం దేవుని దగ్గరికి వస్తే క్షమించగలిగిన దేవుడు ఉన్నాడన్న విషయాన్ని, పాపాన్ని క్షమించే దేవుడు ఉన్నాడన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. యేసుప్రభు వారికి మాత్రమే పాపాలు క్షమించేదానికి భూమి మీద అధికారం ఉందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మీరు మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మీరు దాని గురించి చదవచ్చు. యేసుప్రభు వారు అన్నారు, పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని యేసుప్రభు వారు చెప్పారు. అంటే పాపాలు క్షమించేటువంటి అధికారం కేవలం యేసుప్రభు వారికి మాత్రమే ఉంది. కారణం ఏంటంటే ఆయన నిజమైన దేవుడు, మన పాపముల కొరకు మరణించిన దేవుడు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి ఎవరైతే ఆ యొక్క విషయాన్ని నమ్మి యేసుప్రభు దగ్గరికి వస్తారో వాళ్ళు క్షమాపణను పొందుకుంటారు. ఫరిసేయుడు యేసుప్రభు వారిని తన గృహంలోనికి ఆహ్వానించాడు, కానీ తాను నిజస్థితిని గుర్తించలేకపోయాడు. కానీ బయట ఫరిసేయుని ఇంటి బయట ఉన్నటువంటి ఎక్కడో ఉన్నటువంటి స్త్రీ యేసుప్రభు వారి యొక్క క్షమాపణని ఆమె గుర్తించగలిగింది. యేసుప్రభు వారి దగ్గరికి ఆమె రాగలిగింది. ఇక్కడ గమనించాలి, ఫరిసేయుడేమో యేసుప్రభు వారిని దేవునిగా, పాప క్షమాపణనిచ్చేటువంటి రక్షకుడిగా గుర్తించలేకపోయాడు. కానీ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుప్రభు వారిని దేవునిగా, పాపాలు క్షమించేటువంటి వ్యక్తిగా గుర్తించగలిగింది. మనము చాలామంది జ్ఞానవంతులమని అనుకుంటాం, తెలివిగలిగిన వాళ్ళం అనుకుంటాం, వివేచన కలిగిన వాళ్ళమని అనుకుంటాం. కానీ మన జ్ఞానం ద్వారా దేవుణ్ణి గుర్తించగలుగుతున్నామా? పాప క్షమాపణనిచ్చేటువంటి వ్యక్తిని గుర్తించగలుగుతా ఉన్నామా? మన యొక్క పాపముల కొరకు మరణించిన వ్యక్తిని, మరణించబోయేటువంటి వ్యక్తిని గుర్తించగలుగుతూ ఉన్నామా? ఆ స్త్రీ అదంతా గుర్తించింది. ఇట్స్ ద రెవల్యూషన్. నేను నమ్ముతున్నాను ఈ స్త్రీకి ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత అది. ఈ దినాల మనకు కావాల్సింది మనం విపరీతమైన జ్ఞానము, కొండంత జ్ఞానము కాదు, కానీ దేవుని గుర్తించగలిగిన జ్ఞానం, దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టేటువంటి జ్ఞానం, దేవుని యొక్క మాటల్ని గుర్తుపట్టేటువంటి జ్ఞానం, ఆయన ఇచ్చేటువంటి క్షమాపణని మనం రిసీవ్ చేసుకోగలిగినటువంటి జ్ఞానం. ఈ స్త్రీ లాంటి పాపాత్మురాలైన స్త్రీకి కలిగిన జ్ఞానం అనుకుంటే మనము కూడా క్షమించబడినటువంటి వాళ్ళంగా, విడుదల పొందినటువంటి వాళ్ళంగా మనం దేవుని యొక్క సన్నిధిలోనికి మనం రాగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. వింటున్నటువంటి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? పరిశీలన లాంటి వాళ్ళుగా ఉన్నామా, లేకపోతే ఇలాంటి స్త్రీగా మనం ఉన్నామా? నేనైతే మనమందరం కూడా ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీకి ఇవ్వబడిన ప్రత్యక్షత మనమందరం పొందాలని నేను కోరుతున్నాను. మన యొక్క జ్ఞానము, మన తెలివి, మన వివేచన వీటన్నిటిని పక్క నుంచి నిజాన్ని, సత్యాన్ని గ్రహించేటువంటి ఆ యొక్క మనస్సును దేవుడు ఇవ్వాలని మనం కోరుకోవాలి. ఎప్పుడైతే ప్రత్యక్షత అనుగ్రహించబడుతుందో మనమందరం కూడా దేవుని యొక్క క్షమాపణ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి కృప వింటున్నటువంటి మీకు అందరికీ దేవుడు కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలుపుకుంటున్నాము. ఇప్పటి వరకు మీరు విన్న వాక్య సందేశం ద్వారా మీరు ఎంతగానో దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము. మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని స్థిరులుగా నిలపడానికి ప్రభు యేసుక్రీస్తు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతి ఘన మహిమలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఆదివారం జరిగే ఆరాధన కొరకు మీరు హాజరవ్వాలని కోరుకున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా జాయోన్ వర్షిప్ సెంటర్ 5-180 9th క్రాస్, భైరవ్ నగర్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీ ప్రార్థనా విన్నపముల కొరకు మరియు అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9010930667.